మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ దినము మనం వినబోతున్న సందేశం ఏంటంటే, దావీదు మనసు. ఈ అంశాన్ని మనము వినబోతున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు తన మనసును కలిగి ఉంటాడు. కొందరు కొన్ని విధాలుగా మనసును కలిగి ఉంటారు. రకరకాల మనసు, చెడు మనసును కూడా కలిగి ఉంటారు. కపటమైన మనసును, అబద్ధపు మనసును, అన్యాయపు మనసును, ఇలా దేవునికి విరోధమైన మనసును కూడా కలిగి ఉంటాం. అయితే దావీదు మనసు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? ఈ దావీదు ఎవరు? ఈ దావీదు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈ దావీదు యెష్షై కుమారుడు. ఈ దావీదు కనిష్ఠుడు, అందరిలో చిన్నవాడు, అయితే ఎన్నిక లేనివాడు. దేవుని ప్రజలారా, ఇలాంటి దావీదు గొర్రెల కాపరి. ఉదయం లేస్తానే అరణ్యానికి వెళ్ళాలా, ఇంకా సాయంకాల సమయం రావాలా. అంటే ఆయన జీవితం అంతా అరణ్య జీవితం. గొర్రెల దొడ్డి కాడ పండుకునేవాడు. అలాంటి దావీదు జీవితము, నిజంగా దావీదు మనస్సు ఎలాంటి మనసు? ఆయన ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? దేవుడు సెలవిస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. తన చిత్తానుసారమైన మనసు అంటే దేవుని యొక్క చిత్తానుసారమైన మనస్సు, హృదయము కలిగిన ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. దేవుని ప్రజలారా, ఆ రాజ్యంలో ఎంతో మంది ఉన్నారు. అయితే రకరకాల మనసులు కలిగిన వాళ్ళు ఉన్నారు, రకరకాల హృదయాలను కలిగి ఉన్నారు. అయితే దేవుడు ఒక వ్యక్తి మనసును చూస్తే, ఆ వ్యక్తి యొక్క మనసు ఎలాంటిదంటే, దేవుని చిత్తానుసారమైన మనసు అంట. దేవుని ప్రజలారా, ఈ మాటలు వినిచున్న మన మనసు దైవ చిత్తానుసారమైన మనసా? ఆ మనసును మనం కలిగి ఉన్నామా? ఒక గొర్రెల కాపరి, అరణ్య జీవితం అయినప్పటికీ దేవుని మనసును, దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను నన్ను చూసేది హృదయాన్ని, మనసును చూస్తాడు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. పైకి మనము భక్తిగా ఉండొచ్చు, పైకి అనేకమైన మంచి పనులు చేసి ఉండొచ్చు, పైకి ఎలాగా ఉండొచ్చు, లోపల మాత్రం ఏముంటదంటే వ్యాధి, ఘోరమైన వ్యాధి. అది పాపం హృదయంలో ఉంది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి నీ మనస్సు మోసకరమైనది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయాన్ని, నీ మనస్సును శుద్ధి చేసుకోవాలి. నీ మనసును శుద్ధి చేసుకోవాలి. ఎలా? నీళ్లతో మనం స్నానం చేసుకొని ఈ దేహాన్ని శుద్ధి చేసుకుంటాం. హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకుంటాం? హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవుడు
మన పాపముల నిమిత్తమై శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు. కాబట్టి మన హృదయములో ఏమున్నది చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, హృదయంలో ఏమున్నదో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ప్రజలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, 22వ వచనం, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. లోపల నుండి నీ మనస్సు దురాలోచన, అనేక ఆలోచనలు కలిగి ఉంటాయి. అయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. దేవుని ప్రజల మన హృదయాన్ని, మన మనస్సును, ఈ కల్మషమైపోయిన ఈ మనస్సును శుద్ధి చేసేది క్రీస్తు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయను. కాబట్టి అట్టి రక్తములో నీ మనస్సును కడుక్కోవచ్చు. కడుక్కొని ఇదిగో దేవుని మనసు ఎలాంటిదో, దేవుని చిత్తానుసారమైన మనసు దావీదు కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగింది. యేసు క్రీస్తు ప్రభువు మనస్సు చూడండి, దేవుని మనస్సు. ఆ దేవుని మనస్సును మనం కలిగి ఉండాలి. అది ప్రేమ. యేసుక్రీస్తు ఎంతమందిని పాపము చేసి పట్టబడిన స్త్రీని ప్రేమించినాడు. అమ్మా, నీ పాపాలు క్షమిస్తున్నాను. ప్రేమ. ఎంతో మంది ఆయన దగ్గరికి వస్తే స్వస్థపరిచినాడు. ప్రేమ. ప్రేమ కలిగిన మనస్సు. ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. అటు భాగ్యము, ధన్యత ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరికి నీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరలోక తండ్రి, పరిశుద్ధుడా, యేసు క్రీస్తు నామములో క్రీస్తు యేసు కలిగిన మనసును, దేవా, తన చిత్తానుసారమైన మనసును కలిగిన ఒకరిని మీరు దావీదు కలిగిన ఆ మనసును, దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చగలిగిన మనసును దేవా ప్రతి ఒక్కరికి దయచేసి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నామని, దీవించి ఆశీర్వదిస్తున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.